మనకు అదృష్టం దరిచేరాలంటే, మనకు సుఖశాంతులు కలగాలంటే, మనం అదృష్టవంతులుగా మారాలంటే, మన కుటుంబం అంతా ఆనందంగా, హాయిగా ఉండాలంటే, మనకు మోక్షం లభించాలంటే, మనకు వ్యవహారికంగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే, గొప్ప ఒక మహామంత్రము ఉంటుంది. దాని జపం చేసుకోవడం వల్ల, ఆ మంత్రంలో ద్వారా ధ్యానం చేసుకోవడం వల్ల అద్భుతమైన యోగం పట్టుకుంటుంది. ఏంటి ఆ మంత్రం? చూస్తే ఒక గురువు దగ్గరికి వెళ్తే మంత్రోపదేశం చేస్తాడు. అమ్మా, ఈ మంత్రాన్ని మీరు ధ్యానం చేసుకోండి, మీకు చక్కగా ఉంటుందని చెప్తాడు. కానీ ఏదైనా ఈ సృష్టిలో నామ రూప అంటే రూపానికి నామానికి అతీతంగా ఉన్నటువంటిదే దైవంగా మనము చూడబడడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఏముంటుంది? ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి, ఒక వైష్ణవుడు ఒక శైవ గురువు దగ్గరికి వెళ్ళి మంత్రాన్ని అడుగుతాడు. అతడు ఓం నమ శివాయ అని చెప్తాడు. ఇతడు వైష్ణవుడు కనుక ఆ మంత్రాన్ని యాక్సెప్ట్ చేయడు, అంటే స్వీకరించడు. నేను వైష్ణవుని, నేను శైవ మంత్రాన్ని స్వీకరించను అంటాడు. ఒక శైవుడు ఒక వైష్ణవుని దగ్గరికి పోయి మంత్రోపదేశం అడిగితే అతడు ఓం నమో నారాయణాయ అని చెప్తాడు. ఇతడు నమశివాయకు సంబంధించినటువంటి వ్యక్తి శైవుడు కనుక వైష్ణవుడు చెప్పినటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని అతడు స్వీకరించాడు. ఈ వైష్ణవులు శైవులు కలిసి శాక్తేయ మతం దగ్గరికి వెళ్తే ఆ అమ్మవారి మంత్రాన్ని వీళ్ళు స్వీకరించారు. ఒక హిందువు దగ్గరికి ఒక ముస్లిం శిష్యుడిగా మారితే ఆ హిందువు అయినటువంటి గురువు, అయ్యా ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకో, ఈ మంత్రాన్ని జపం చేసుకో అంటే అతడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకు అంటే మనము హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి దేవతల పేర్లు అతడు స్వీకరించబడాడు. గురువు అన్నిటికీ కారకుడే, కానీ ఒక మంత్రాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మతాలు, సర్వ కులాలు యాక్సెప్ట్ చేయాలి. ఒక మంత్రం ఇచ్చినాము, ఒక దైవాన్ని చూపించినాము అంటే ప్రపంచమంతా ఒప్పుకోవాలి. అలాంటి మంత్రం ఏముంటుంది? ఇప్పుడున్నటువంటి మంత్రాలన్నీ కూడా మంచివే, కాదనడం లేదు. కానీ ఒకరి మంత్రాన్ని ఒకరు స్వీకరించరు. ఒక దేశీయ మంత్రాన్ని ఇంకో దేశం స్వీకరించదు. ఒక మంత్రాన్ని ఇంకో మతం యాక్సెప్ట్ చేయదు. కులాలు, మతాలు అని విభజించేటటువంటిగా నామరూపాలు ఉంటాయి. సర్వంతర్యామి భగవంతుడంతా, భగవంతుడు ఒకడే అని అన్ని శాస్త్రాలు, అన్ని మతాలలో సారాంశం అంతా ఒకటే. కానీ మనం ఒక మంత్రాన్ని తీసుకుంటే, ఒక మంత్రం వరకు వచ్చి ఒక మంత్రాన్ని తీసుకుంటే ఆ మంత్రము అన్ని మతాల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, వ్యతిరేకించకూడదు. ఇది మాకు సరిపోదు అని ఒక దైవాన్ని చూపిస్తే ప్రపంచము యావత్ సృష్టి అంతా అంగీకరించాలి. అలాంటి మంత్రం ఏముంటుంది? అలా అద్భుతమైనటువంటి మంత్రాన్ని మనము ఈ ధ్యాన రూపంలో ధ్యానం చేసుకుంటే అద్భుతమైన యోగం పట్టుకుంటుంది. ఉంటుందా అలాంటి మంత్రం? నామ రూపం అంటే ఇప్పుడు రూపం ఉంటుంది. ఇప్పుడు మనము ఓం నమో నారాయణాయ అంటే నారాయణుడు అంటే సుదర్శన చక్రం ఉన్నటువంటి వాడు అని అర్థం. అంటే ఇక్కడ రూపము ఆపాదించబడుతుంది. ఓం నమ శివాయ అంటే మెడకు నాగపామును చుట్టుకున్నటువంటి శివుడు అని అర్థమవుతుంది. రామచంద్రాయ నమః అంటే ధనుసు పట్టుకున్నటువంటి రామచంద్రుడు అని. ఓం నమో నారసింహాయ నమః అంటే సింహ ఆకారంలో ఉన్నటువంటి నరసింహస్వామి అని అర్థం. వాసుదేవాయ నమః అంటే కృష్ణుడు అని, ఫ్లూట్ పట్టుకొని ఉంటాడు అని అర్థం. అంటే మనము ఓ యేసు ప్రభవే నమః అంటే శిలకు వేలాడుతూ ఉన్నటువంటి భగవంతుడు అని అర్థం. సాయినాథాయ నమః అంటే సద్గురు సాయిబాబా మనకు గుర్తుకొస్తాడు. ఓం అల్లాయ నమః అంటే ముస్లింల ఆరాధ దైవం గుర్తుకొస్తాడు. అంటే వీటన్నిటికీ రూపం ఉంది. ఒక నామాన్ని జపం చేస్తే దాని వెనుక ఒక రూపం ఉంటుంది. ఒక రూపమున్న భగవంతుణ్ణి ఇంకో మతం వాళ్ళు అంగీకరించరు. అంటే నామానికి రూపానికి అతీతమైనటువంటిదిగా ఉండాలి. అంటే నామము
నామము ఎలా ఉండాలంటే రూపం ఆపాదించబడకూడదు అని అర్థం. అంటే ఒక నామానికి వెనుక అంతరార్థము రూపం ఉండకూడదు అని. అక్షరాలతో కూడుకున్న మంత్రంగా ఉన్నా కూడా ఆ అక్షరాలతో కూడుకున్నటువంటి నామంలో ఒక రూపం జతపడి ఉండకూడదు అని మనము గ్రహించాలి. నామరూపరహితుడు అని భగవంతుడు. అలాంటి మంత్రం ఏముంటుంది? ఓం శ్రీ మహాభగవాన్ భగవతి పరమాత్మ స్వామినే నమః అని ఈ అష్టాదశాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటే అద్భుతమైన యోగం పట్టుకుంటుంది. ఏంటి ఇది ఎక్కడి భగవంతుడు అంటే భగవంతునికి నామరూపాలు లేవు. భగవంతునికి నామరూపాలు లేవు. నామరూపాలైనటువంటి భగవంతుని మనం ఈ యొక్క మంత్రాన్ని ఓం శ్రీ మహాభగవాన్ భగవతి పరమాత్మ స్వామినే నమః అనే ఈ 18 అక్షరాల మంత్రాన్ని జపం చేసుకుంటే అద్భుతమైన యోగం పట్టుకుంటుంది. ఇది ఒక చెట్టు దగ్గర పూజ చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. ఒక పుట్ట దగ్గర, ఒక నది దగ్గర, ఒక సముద్రం దగ్గర, ఒక దేవాలయం ముందు, ఎక్కడ ఏ ప్రదేశము ఏ దేవత ముందు ఎక్కడైనా కూడా ఇది జపం చేసుకోవచ్చు. ఈ సర్వ సృష్టికి సంబంధించినటువంటి మంత్రం. దీంట్లో నామరూపాలు ఉండవు. భగవంతుడు భగవతి అనే ఉంటుంది, కానీ నామరూపాలు ఉండవు. ఒక నామాన్ని జపిస్తే ఆ రూపం మనకు గుర్తుకొస్తుంది. ఒక రూపాన్ని ఒక మతం కూడా యాక్సెప్ట్ చేస్తే ఇంకో మతం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అందుకే నామము సర్వసృష్టిని యొక్క ప్రకృతిని, సర్వసృష్టిని, దైవాన్ని అన్నిటినీ కూడా కలిపినటువంటి మంత్రము, మహామంత్రము. ఓం శ్రీ మహాభగవన్ భగవాన్ భగవతి పరమాత్మ స్వామినే నమః అని ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకుంటే ఇది సర్వ ప్రాంతాల యందు సర్వ మతస్థులు, ఒక క్రైస్తవునికి ఉపదేశం చేయొచ్చు, ఒక క్రైస్తవుడు కూడా దీన్ని జపం చేసుకోవచ్చు, ఒక ముస్లిం కూడా జపం చేసుకోవచ్చు, ఒక బౌద్ధుడు, సర్వమతాలు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి, ఈ ప్రతి ప్రాణి జపం చేసుకోవచ్చు. సర్వ ప్రాణులకు సమానం, ప్రకృతిని ఆరాధించినటువంటి సమానం. సర్వ విగ్రహాలను, విగ్రహాలు లేనటువంటి రూపాలను, సర్వ మానవ రూపాలను, సర్వనామాలను, సర్వదైవాలను, సర్వమతాలను, సర్వకులాలను, సర్వ సృష్టికి మూలమైనటువంటి మంత్రం అష్ట దశాక్షరి. ఓం శ్రీ భగవాన్ మహాభగవతి పరమాత్మ స్వామినే నమః. ఈ మంత్రం జపం చేసుకుంటే దీనికి కులాలు మతాలు సర్వ మానవాళికి సమానంగా ఉండి ఈ సృష్టికి మూలంగా రూపం లేనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం, భగవతి యొక్క అనుగ్రహం కలిగి శ్రేయోదాయకంగా ఉంటుందని ఈ మంత్రాన్ని జపం అందరూ చేసుకోవచ్చు, అన్ని కులాల వాళ్ళు చేసుకోవచ్చు.
మనకు అదృష్టం దరిచేరాలంటే, మనకు సుఖశాంతులు కలగాలంటే, మనం అదృష్టవంతులుగా మారాలంటే, మన కుటుంబం అంతా ఆనందంగా, హాయిగా ఉండాలంటే, మనకు మోక్షం లభించాలంటే, మనకు వ్యవహారికంగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే, గొప్ప ఒక మహామంత్రము ఉంటుంది. దాని జపం చేసుకోవడం వల్ల, ఆ మంత్రంలో ద్వారా ధ్యానం చేసుకోవడం వల్ల అద్భుతమైన యోగం పట్టుకుంటుంది. ఏంటి ఆ మంత్రం? చూస్తే ఒక గురువు దగ్గరికి వెళ్తే మంత్రోపదేశం చేస్తాడు. అమ్మా, ఈ మంత్రాన్ని మీరు ధ్యానం చేసుకోండి, మీకు చక్కగా ఉంటుందని చెప్తాడు. కానీ ఏదైనా ఈ సృష్టిలో నామ రూప అంటే రూపానికి నామానికి అతీతంగా ఉన్నటువంటిదే దైవంగా మనము చూడబడడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఏముంటుంది? ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి, ఒక వైష్ణవుడు ఒక శైవ గురువు దగ్గరికి వెళ్ళి మంత్రాన్ని అడుగుతాడు. అతడు ఓం నమ శివాయ అని చెప్తాడు. ఇతడు వైష్ణవుడు కనుక ఆ మంత్రాన్ని యాక్సెప్ట్ చేయడు, అంటే స్వీకరించడు. నేను వైష్ణవుని, నేను శైవ మంత్రాన్ని స్వీకరించను అంటాడు. ఒక శైవుడు ఒక వైష్ణవుని దగ్గరికి పోయి మంత్రోపదేశం అడిగితే అతడు ఓం నమో నారాయణాయ అని చెప్తాడు. ఇతడు నమశివాయకు సంబంధించినటువంటి వ్యక్తి శైవుడు కనుక వైష్ణవుడు చెప్పినటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని అతడు స్వీకరించాడు. ఈ వైష్ణవులు శైవులు కలిసి శాక్తేయ మతం దగ్గరికి వెళ్తే ఆ అమ్మవారి మంత్రాన్ని వీళ్ళు స్వీకరించారు. ఒక హిందువు దగ్గరికి ఒక ముస్లిం శిష్యుడిగా మారితే ఆ హిందువు అయినటువంటి గురువు, అయ్యా ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకో, ఈ మంత్రాన్ని జపం చేసుకో అంటే అతడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకు అంటే మనము హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి దేవతల పేర్లు అతడు స్వీకరించబడాడు. గురువు అన్నిటికీ కారకుడే. కానీ ఒక మంత్రాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమతాలు, సర్వకులాలు యాక్సెప్ట్ చేయాలి. ఒక మంత్రం ఇచ్చినాము, ఒక దైవాన్ని చూపించినాము అంటే ప్రపంచమంతా ఒప్పుకోవాలి. అలాంటి మంత్రం ఏముంటుంది? ఇప్పుడున్నటువంటి మంత్రాలన్నీ కూడా మంచివే, కాదనడం లేదు. కానీ ఒకరి మంత్రాన్ని ఒకరు స్వీకరించరు. ఒక దేశీయ మంత్రాన్ని ఇంకో దేశం స్వీకరించదు. ఒక మంత్రాన్ని ఇంకో మతం యాక్సెప్ట్ చేయదు. కులాలు, మతాలు అని విభజించేటటువంటిగా నామరూపాలు ఉంటాయి. సర్వంతర్యామి భగవంతుడంతా, భగవంతుడు ఒకడే అని అన్ని శాస్త్రాలు, అన్ని మతాలలో సారాంశం అంతా ఒకటే. కానీ మనం ఒక మంత్రాన్ని తీసుకుంటే, ఒక మంత్రం వరకు వచ్చి ఒక మంత్రాన్ని తీసుకుంటే ఆ మంత్రము అన్ని మతాల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, వ్యతిరేకించకూడదు. ఇది మాకు సరిపోదు అని ఒక దైవాన్ని చూపిస్తే ప్రపంచము యావత్ సృష్టి అంతా అంగీకరించాలి. అలాంటి మంత్రం ఏముంటుంది? అలా అద్భుతమైనటువంటి మంత్రాన్ని మనము ఈ ధ్యాన రూపంలో ధ్యానం చేసుకుంటే అద్భుతమైన యోగం పట్టుకుంటుంది. ఉంటుందా అలాంటి మంత్రం? నామ రూపం అంటే ఇప్పుడు రూపం ఉంటుంది. ఇప్పుడు మనము ఓం నమో నారాయణాయ అంటే నారాయణుడు అంటే సుదర్శన చక్రం ఉన్నటువంటి వాడు అని అర్థం. అంటే ఇక్కడ రూపము ఆపాదించబడుతుంది. ఓం నమ శివాయ అంటే మెడకు పాము, నాగపామును చుట్టుకున్నటువంటి శివుడు అని అర్థమవుతుంది. రామచంద్రాయ నమః అంటే ధనుసు పట్టుకున్నటువంటి రామచంద్రుడు అని. ఓం నమో నారసింహాయ నమః అంటే సింహ ఆకారంలో ఉన్నటువంటి నరసింహస్వామి అని అర్థం. వాసుదేవాయ నమః అంటే కృష్ణుడు అని, ఫ్లూట్ పట్టుకొని ఉంటాడు అని అర్థం. అంటే మనము ఓం ఓ యేసు ప్రభవే నమః అంటే శిలకు వేలాడుతూ ఉన్నటువంటి భగవంతుడు అని అర్థం. సాయినాథాయ నమః అంటే సద్గురు సాయిబాబా మనకు గుర్తుకొస్తాడు. ఓం అల్లాయ నమః అంటే ముస్లింల ఆరాధన దైవం గుర్తుకొస్తాడు. అంటే వీటన్నిటికీ రూపం ఉంది. ఒక నామాన్ని జపం చేస్తే దాని వెనుక ఒక రూపం ఉంటుంది. ఒక రూపమున్న భగవంతుణ్ణి ఇంకో మతం వాళ్ళు అంగీకరించరు. అంటే నామానికి రూపానికి అతీతమైనటువంటిదిగా ఉండాలి. అంటే నామము
నామము ఎలా ఉండాలంటే రూపం ఆపాదించబడకూడదు అని అర్థం. అంటే ఒక నామానికి వెనుక అంతరార్థము రూపం ఉండకూడదు అని. అక్షరాలతో కూడుకున్న మంత్రంగా ఉన్నా కూడా ఆ అక్షరాలతో కూడుకున్నటువంటి నామంలో ఒక రూపం జతపడి ఉండకూడదు అని మనము గ్రహించాలి. నామరూపరహితుడు అని భగవంతుడు. అలాంటి మంత్రం ఏముంటుంది? ఓం శ్రీ మహాభగవాన్ భగవతి పరమాత్మ స్వామినే నమః అని ఈ అష్టాదశాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటే అద్భుతమైన యోగం పట్టుకుంటుంది. ఏంటి ఇది? ఎక్కడి భగవంతుడు అంటే భగవంతునికి నామరూపాలు లేవు. భగవంతునికి నామరూపాలు లేవు. నామరూపాలైనటువంటి భగవంతుని మనం ఈ యొక్క మంత్రాన్ని ఓం శ్రీ మహాభగవాన్ భగవతి పరమాత్మ స్వామినే నమః అనే ఈ 18 అక్షరాల మంత్రాన్ని జపం చేసుకుంటే అద్భుతమైన యోగం పట్టుకుంటుంది. ఇది ఒక చెట్టు దగ్గర పూజ చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. ఒక పుట్ట దగ్గర, ఒక నది దగ్గర, ఒక సముద్రం దగ్గర, ఒక దేవాలయం ముందు, ఎక్కడ ఏ ప్రదేశము ఏ దేవత ముందు ఎక్కడైనా కూడా ఇది జపం చేసుకోవచ్చు. ఈ సర్వ సృష్టికి సంబంధించినటువంటి మంత్రం. దీంట్లో నామరూపాలు ఉండవు. భగవంతుడు భగవతి అనే ఉంటుంది, కానీ నామరూపాలు ఉండవు. ఒక నామాన్ని జపిస్తే ఆ రూపం మనకు గుర్తుకొస్తుంది. ఒక రూపాన్ని ఒక మతముడు యాక్సెప్ట్ చేస్తే ఇంకో మతం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అందుకే నామము సర్వసృష్టిని యొక్క ప్రకృతిని, సర్వసృష్టిని, దైవాన్ని అన్నిటినీ కూడా కలిపినటువంటి మంత్రము, మహామంత్రము. ఓం శ్రీ మహాభగవన్ భగవాన్ భగవతి పరమాత్మ స్వామినే నమః అని ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకుంటే ఇది సర్వ ప్రాంతాల యందు సర్వ మతస్థులు, ఒక క్రైస్తవునికి ఉపదేశం చేయొచ్చు, ఒక క్రైస్తవుడు కూడా దీన్ని జపం చేసుకోవచ్చు, ఒక ముస్లిం కూడా జపం చేసుకోవచ్చు, ఒక బౌద్ధుడు, సర్వమతాలు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి, ఈ ప్రతి ప్రాణి జపం చేసుకోవచ్చు. సర్వ ప్రాణులకు సమానం, ప్రకృతిని ఆరాధించినటువంటి సమానం. సర్వ విగ్రహాలను, విగ్రహాలు లేనటువంటి రూపాలను, సర్వ మానవ రూపాలను, సర్వనామాలను, సర్వదైవాలను, సర్వమతాలను, సర్వకులాలను, సర్వ సృష్టికి మూలమైనటువంటి మంత్రం అష్టాదశాక్షరి. ఓం శ్రీ భగవాన్ మహాభగవతి పరమాత్మ స్వామినే నమః. ఈ మంత్రం జపం చేసుకుంటే దీనికి కులాలు మతాలు అన్ని సర్వ మానవాళికి సమానంగా ఉండి ఈ సృష్టికి మూలంగా రూపం లేనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం, భగవతి యొక్క అనుగ్రహం కలిగి శ్రేయదాయకంగా ఉంటుందని ఈ మంత్రాన్ని జపం అందరూ చేసుకోవచ్చు, అన్ని కులాల వాళ్ళు చేసుకోవచ్చు.